ఐ డు నాట్ డిజర్వ్ దిస్ సఫరింగ్. నాకు ఇవి పొందుకోవడానికి నేను తగిన వాడిని కాదు. ఎందుకంటే పాపము చేస్తే నాకు ఈ శిక్ష వస్తే తగిన వాడిని. కానీ పాపము చేయకుండా ఇది పొందుకుంటున్నాను. ఐ డోంట్ డిజర్వ్ ఇట్. నాకు ఎందుకు ఇస్తావు దేవా? వై డిడ్ యూ గివ్ ఇట్ టు మీ? ఐ డోంట్ డిజర్వ్ ఇట్. చాలా సార్లు మనకు కూడా అనిపిస్తుంది, నేను పాపం చేస్తే శిక్షించావు, నేను పశ్చాత్తాపడ్డాను, నువ్వు నన్ను క్షమించావు, బానే ఉంది. కానీ ఇప్పుడు పాపము చేయకుండా నాకు ఈ శ్రమలు ఇస్తున్నావే, పాపము చేయకుండా ఎంత ఖచ్చితంగా బ్రతకాలంటే అంత గొప్ప శ్రమలు వస్తున్నాయి ఏంటి అనే పరిస్థితిలో మీరు ఉన్నారేమో. నేను ఉండేదాన్ని. పాపంలో ఉన్నప్పుడు నువ్వు ఆ వేదన ఒక ఎత్తు అంటే, నీ నామంలో నమ్మకంగా ఉండు, నేను ఎంతైనా సంతోష పెట్టాలని నేను సాయశక్తిలో ప్రయత్నిస్తుంటే, ఇది ఎక్కడ శిక్ష, ఇది ఎక్కడ పోరాటం, ఇది ఎక్కడ శ్రమ దేవా? నువ్వు ఎందుకయ్యా నేను ఇంతగా బాధపడుతున్నావు అని చాలాసార్లు దేవుని అడుగుతూ ఉంటానండి. ఎందుకంటే కొన్ని చెప్పుకోలేని ఈ బాధలు, శ్రమలు మన తలపైన పడినప్పుడు అర్థం కాదు. ఆ పాపంలో ఉన్నప్పుడు నాకు తెలుసు, ఓకే నేను ఈ పాపంలో ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, ఐ హ్యావ్ టు బేర్ ఇట్. బట్ నేను చూస్తుంటాను నా మనసాక్షిని ఎక్కడ 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 తప్పిపోయాను పరీక్షించుకుంటూ ఉంటాను. ఒకవేళ గర్వంగా ప్రవర్తిస్తే క్షమాపణ అడుగుతాను, లేకపోతే ఏమైనా మాటలు మాట్లాడి క్షమాపణ అడుగుతాను. కానీ నేను అన్ని రీతిలుగా ప్రయత్నిస్తున్నాను నిన్ను సంతోష పెట్టాలని. కానీ మరలా ఎప్పుడు రానంత శోధనలు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అని చాలాసార్లు దేవుని అడిగాను. చెప్పాను కూడా, ఐ డోంట్ డిజర్వ్ ఇట్. నువ్వు నన్ను ఇంత శిక్షించడానికి ఇట్స్ వెరీ అన్ఫేర్ దేవా. అది చాలా దేవునికి చెప్పేది దానంతా అవుతాం కదా. చాలాసార్లు శ్రమలు వచ్చినప్పుడు నువ్వు చేసేది చాలా తప్పయ్యా, సరైంది కాదయ్యా అని దేవుని చెప్పే స్థితిలో ఉంటాం. అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట అదే. ఎందుకంటే అనిపించింది, దేవా నేను ఆ పాపంలో ఉన్నప్పుడు కూడా ఇంత ఏడవలేదే, ఆ పాపంలో ఉన్నప్పుడు కూడా ఇంత బాధ నాకు ఎప్పుడు కలగలేదు. ఒకవేళ బాధ అయింది నీ దగ్గర నుండి దూరం అయ్యాను, కానీ ఇది గుండె పగిలిపోయేలాగా ఇంత బాధలు కలుగుతున్నాయి ఏంటి, జీవితం అంతా వేసారిపోయింది ఏంటి అనే పరిస్థితులు నేను ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, దుష్టుల తీర్పు నీలో ఉంది అంటే, నువ్వు ఎందుకు దేవా వాళ్ళని తీర్చట్లేదు, వాళ్ళందరూ చెడ్డగా ఉన్నారు కదా, వాళ్ళని తీర్పు తీర్చట్లేదు, కానీ నన్ను ఎందుకు తీర్పు తీరుస్తున్నా, నాకు అర్హత, ఐ డోంట్ డిజర్వ్ ఇట్ అని అంటున్నావు అని దేవుడు ఇంత ఖచ్చితంగా మాట్లాడాడు. మీకు అర్థమవుతుందండి? అనేక సార్లు మనము భక్తిగా ఉన్నప్పుడు వాళ్ళలో తప్పు వాళ్ళలో తప్పు వాళ్ళలో తప్పు అని అందరినీ చూస్తూ వాళ్ళలో తప్పు ఉంది కదా దేవా, వాళ్ళని ఎందుకు తీర్పు తీర్చట్లేదు, నన్నే ఎందుకు తీర్పు తీరుస్తున్నావు అని అంటే, ఇది ఖచ్చితంగా దేవుడు నాతో మాట్లాడాడు. ఇదిగో జాగ్రత్త పడు నా కుమార్తె, యు బీ వెరీ కేర్ఫుల్ వాట్ యువర్ థింకింగ్. ఇది నేను మాటలో అనలే, ఆలోచనలు అనుకున్నా. వాళ్ళందరూ అట్లా చేస్తున్న వాళ్ళని తీర్పు తీర్చవే, నేను చిన్నది చేస్తే అలాగా నన్ను భూతద్దంలో పెట్టి చూస్తావే అని అనుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట మళ్ళీ నేను అనుకున్నాను అదే మాటలు అన్నాను దేవునితో. దేవా నా వెనుక జీవితంలో కూడా నేను ఎప్పుడు ఇంత బాధపడలేదు అన్నప్పుడు దేవుడు ఇక్కడ ఎంత ఖచ్చితంగా చెప్పాడు ఏంటంటే, దుఃఖానుభవం కంటే అది మంచిదని నువ్వు అనకు సుమా. చూసారండి, మన దేవుడు మాట్లాడే దేవుడు అని నమ్ముతారా? నమ్ముతున్న వారు ఒకసారి హల్లెలూయా చెప్తారా? మన ఆలోచనని కూడా చూసి ఏం ఆలోచిస్తున్నాము. అందుకే నేను చాలాసార్లు అంట, దేవుడు నాతో సూటిగా మాట్లాడతాడు అంటే ఎవరో ప్రవక్తనో ఎవరో వారు ఎవ్వరు కాదు, ఆయన వాక్యము చాలండి మీతో మాట్లాడటానికి. హల్లెలూయా. అర్జెంటుగా ఫోన్ చేయకండి, నాకు ఈ బాధ వచ్చింది సేవకులకి చెప్పుకుంటా, నాకు ఈ శ్రమ వచ్చింది నేను వీళ్ళకి చెప్పుకుంటా. నో 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 నో. ఫస్ట్ గో టు గాడ్, హీ విల్ టాక్ టు యూ.